హలో ఫ్రెండ్స్, అందరికీ స్వాగతం. ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి, ఇక్కడ బిట్‌కాయిన్ అనేది మనం అబ్జర్వ్ చేసే 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో ఇక్కడ రెసిస్టెన్స్ తీసుకుంది. దాని తర్వాత ఇక్కడ సపోర్ట్ తీసుకుంది. మార్కెట్ ఇక్కడికొచ్చే ఎందుకు పైకి వెళ్ళింది. దాని తర్వాత అగైన్ రీసెంట్‌గా మనం చూసే ఇక్కడ నుంచి కూడా సపోర్ట్ అనేది తీసుకుంది. ఓకే. దాని తర్వాత ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఇది రెసిస్టెన్స్‌గా అవ్వడం అనేది జరిగింది. ఈ విధంగా మార్కెట్ ఏంటంటే ఇంపార్టెంట్ సపోర్ట్, రెసిస్టెన్స్ లెవెల్స్‌ని రెస్పెక్ట్ చేసుకుంటూ వెళ్తూ ఉంటది. అయితే ఇక్కడ ఒక ఇండికేటర్ అనేది ఉంది. ప్యాట్ టు రేంజర్ అని చెప్పేసి. సో ఇది ప్రస్తుతం ఇంట్రాడే మోడ్లో ఎనేబుల్ చేశాను నేను. దీన్ని మనం ఒకసారి ఆన్ ఆఫ్ చేసి చూస్తే చూడండి, చాలా క్లారిటీగా ఉంది. సో ప్రీవియస్గా ఎగ్జాక్ట్గా ఇక్కడ రెసిస్టెన్స్కి వచ్చింది. ఈ జోన్కి రాగానే సెల్లర్స్ అనేవాళ్ళు యాక్టివేట్ అయ్యారు. ఇక్కడైతే ఈ యొక్క జోన్ అయితే రెస్పెక్ట్ చేయలేదు. డైరెక్ట్గా పెద్ద క్యాండిల్ అనేది బ్రేక్అవుట్ చేసింది. అంటే ఈ జోన్ దగ్గర సపోర్ట్ లేదు. దాని తర్వాత పాయింట్ ఆఫ్ కంట్రోల్ అనేది చాలా చాలా హెల్ప్ చేస్తుంది. ఇక్కడికి వచ్చినప్పుడు చూడండి, డబుల్ బాటమ్ అనేది క్రియేట్ చేసుకుంది. ఇక్కడ నుంచి కూడా మనం పరిశీలన చేసినట్టయితే ఏకంగా 1500, 1600, 1700 పాయింట్లు మూవ్ అనేది అయింది. అండ్ ఆఫ్ కోర్స్ ఏంటంటే పాయింట్ ఆఫ్ కంట్రోల్ నుంచి మనకి ఇమీడియట్గా ఈ జోన్ అనేది ఉంది కాబట్టి ఈ జోన్కి మనం ఏంటంటే రేంజ్ అనేది ఉంది కాబట్టి ఈ రేంజ్ అనేది మనం టార్గెట్ అయితే పెట్టుకోవచ్చు. దాని తర్వాత అగైన్ ఇక్కడ రెసిస్టెన్స్ లెవెల్కి రావడం, అక్కడ నుంచి రిజెక్షన్ జరగడం అనేది జరిగింది. దాని తర్వాత చూడండి, మళ్ళీ పాయింట్ ఆఫ్ కంట్రోల్కి వచ్చిన తర్వాత ఇక్కడ ఇన్సైడ్ క్యాండిల్ ఫామ్ అయిందనమాట. బుల్లిష్ అరామీ క్యాండిల్ అంటాం కదా, ఈ కాంబినేషన్ని ఇక్కడ ఫామ్ అయింది. ఎక్కడ పాయింట్ ఆఫ్ కంట్రోల్ దగ్గర. అక్కడ నుంచి కూడా చిన్నగా హైర్ హై క్రియేట్ చేసుకుంటూ వెళుతుంది. సో ఇది ఈ స్టాక్ అని కాదు, దేంట్లో అయినా మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా పాయింట్ ఆఫ్ కంట్రోల్కి వచ్చింది క్రూడ్ ఆయిల్. అక్కడ ఒక 3-4 టైమ్స్ సపోర్ట్ తీసుకుంది. అంటే ఆ లెవెల్ దగ్గర ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ లెవెల్స్. ఆ లెవెల్ దగ్గర చాలామంది ఇంట్రెస్ట్గా ఉన్నారని చెప్పేసి మనకి క్లియర్గా తెలుస్తుంది. సో ఈ విధంగా ఏంటంటే మనకి ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్స్, రెసిస్టెన్స్ లెవెల్స్ అనేది ముందుగా తెలియడం వల్ల చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. ఆ లెవెల్స్ దగ్గరకు వచ్చినప్పుడు ముందే మనం ఒక ప్రీ డిఫైన్డ్ స్టాప్ లాస్ టార్గెట్ ఇవన్నీ సెట్ చేసుకొని మంచి ట్రేడ్ అనేది తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. సో దట్ ఈజ్ ఆల్ అబౌట్ ఈ యొక్క ప్యాట్ రేంజర్ గురించి ఫ్రెండ్స్. దీని మీద మరిన్ని బ్యాక్ టెస్ట్, మరిన్ని వీడియోస్ అనేది రావడం జరుగుతుంది. హోప్ ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా ఉందని చెప్పేసి అనుకుంటున్నాను. నచ్చిందనుకోండి తప్పకుండా లైక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. ధన్యవాదాలు.